ఓ పక్క రైతులు యూరియా దొరక్క క్యూ లైన్లలో నానా అవస్థలు పడుతుంటే మరో పక్క మన కూటమి ముఖ్య నేతలు ఏమాత్రం కూడా దాని గురించి పట్టించుకోకుండా అనంతపురంలో ఫిడేలు వాయించారు. రైతులకు యూరియా అందించలేని ప్రభుత్వం సక్సెస్ మీట్లు పెట్టుకుంటోంది. అట్టర్ ఫ్లాప్ సినిమాకు 100 డేస్ ఫంక్షన్ చేసినట్టుగా అతి గతి లేని సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఫంక్షన్లు చేసుకుంటున్నారు. లక్షల టన్నుల యూరియా ఎటుపోయింది? ఒక్కో బస్తా బ్లాక్ మార్కెట్కు ఎలా తరలిపోయింది? అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో ఎలా దొరుకుతోంది? దీని వెనుకున్న స్కామ్ ఏంటి? ఇలాంటి వాటికి సమాధానం చెప్పకుండా, రైతుల కష్టాలు తీర్చకుండా సక్సెస్ మీట్లు పెట్టుకునే ప్రభుత్వాన్ని ఏమనాలి? అందుకే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు సింపుల్ ప్రశ్న సంధించారు. మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో ఎప్పుడైనా రైతులు ఇలా చెప్పులు వదిలి యూరియా కోసం రాత్రి పగలు ఎండనక వాననక క్యూలో నిలబడిన దృశ్యాలు మీకు కనిపించాయా? సమాధానం చెప్పు చంద్రబాబు అంటూ నిలదీశారు. అంతేకాదు, సొంత నియోజకవర్గం కుప్పంలో రైతులకు యూరియా ఇవ్వలేని దుస్థితికి సిగ్గుపడండి అంటూ చురకంటించారు. జగన్ ఏమన్నారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్టుందనంటే. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ, శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది. క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటరు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా, అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే. వైఎస్ఆర్సిపి పాలనలో, అంటే మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో, వైఎస్ఆర్సిపి పాలనలో 5 ఏళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్డు ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. దాతలకు పెట్టుబడి సాయం ఇవ్వక, కనీసం యూరియా అందించక, కష్టాల్లోకి వారిని నెట్టేసి నేడు అనంతపురంలో సక్సెస్ మీట్లు పెట్టుకుంటే నిజంగా సక్సెస్ అయినట్టేనా? అనంతపురం వేదికగా చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు అనేకం ఉన్నాయి. 15 ఏళ్లు సీఎం కెరీర్లో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టలేని చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ప్రభుత్వ కాలేజీలను పావలా ₹1 అమ్మేసే అర్హత ఉందా? 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, భవిష్యత్తులో ఎంతో తెలుసా వాటి ఆస్తి? 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, భవిష్యత్తులో ₹1,00,000 కోట్ల ఆస్తి, ప్రజల ఆస్తి. పేదవాడికి వైద్య విద్య అభ్యసించే అవకాశం, పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించే సంజీవని, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి చెక్ పెట్టే పేదోడి ఆయుధం. అలాంటి హాస్పిటల్స్ను ఎకరా ₹100 లెక్కన అమ్మేస్తున్నారంటే మన చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? ఎకరా ఎంతో తెలుసా సార్? కేవలం ₹100. ఎకరా ₹100కి అమ్మేస్తున్నారు సార్. ఎవరి ఆస్తిని ఎవరికి తగలేస్తున్నారు? ఇటు చూస్తే విలువైన భూములను ఎకరా 99 పైసలకు దోచిపెట్టేస్తారు, అటు చూస్తే ₹100కు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పనంగా అప్పగించేస్తారు. మొత్తం 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ₹1,00,000 కోట్ల ఆస్తిని ఎకరా ₹100 లెక్కన దోచిపెడుతున్నారంటే దీని వెనుక ఎంత పెద్ద దోపిడీ ఉందో మీ ఊహకే వదిలేస్తున్నా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు దోచి పెట్టడంపై జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. భవిష్యత్తులో ఈ 17 మెడికల్ కాలేజీల వాల్యూ ₹1,00,000 కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల ప్రాణాలు కాపాడబడతాయి. పర్మనెంట్గా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు పర్మనెంట్గా చెక్కుబడుతుంది. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్ప్లాయిటేషన్కు పర్మనెంట్గా చెక్కుబడుతుంది. అతి తక్కువ ఫీజులతో ఉచితంగా డాక్టర్లు వస్తారు. ఇక్కడ సిగ్గు లేదు, ఎగ్గు లేదు, భయం లేదు, ఏమి లేదు, ఏమి అసలు నథింగ్. 10 మెడికల్ కాలేజీ ఇచ్చేస్తారన్న. ఆయన కావాల్సిన వాళ్ళకు శనిక్కాయలకు బెల్లానికి అమ్మేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఏంది ఇది? నాకు అర్థం కావడం. సంపద సృష్టిస్తా అని ఎన్నికల సమయంలో డబ్బా కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, గాలి మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా సంపద సృష్టించారంటే 0. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మెడికల్ కాలేజీల ద్వారానే, ఇక నేను మిగతా వాటి జోలికి వెళ్ళట్లేదు, సచివాలయాల నిర్మాణం కానీ, ఆర్బీకేల నిర్మాణం కానీ,
ప్రాథమిక వైద్యశాలలు కానీ వీటి జోలికి వెళ్ళట్లేదు, అవి కూడా ప్రభుత్వ ఆస్తే. కానీ ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా 1,00,000 కోట్ల రూపాయల సంపద సృష్టిస్తూ ఉంటే ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, దానిని 100 రూపాయల లెక్కన ఎకరా అమ్మేస్తున్నారంటే ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఒక్క ఇటుక కూడా పేర్చని, ఒక్క సిమెంటు బస్తా కూడా ఇవ్వని చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మేయడాన్ని అనంతపురం వేదికగా సమర్థించుకున్నారు. 10 మెడికల్ కాలేజీలకు 6,000 కోట్లు ఖర్చు అవుతుందట. అంత డబ్బు ఖర్చు పెట్టలేరట. పేదోడి జీవితం ఏమైపోయినా పర్వాలేదట. రాష్ట్రానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల అవసరమే లేదట. ప్రైవేటోడు పేదోడిని దోచుకుని తనకు పంచితే చాలట. ఇలానే ఉంది మన సీఎం గారి తీరు. లేకపోతే ఏంటి సార్? కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన జగన్ వాటి నిర్మాణాన్ని గాలికి వదిలేశారట. అయ్యా చంద్రబాబు గారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు లేని వాళ్ళేమీ కాదు. అవసరమైతే కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకుని మరీ చూడగలరు సార్. చూడాలన్న ఆలోచన మీకుంటే చూడండి, 2 కళ్ళు బాగా తెరిచి చూడండి. ఇది కొబ్బరికాయ కొట్టి వదిలేసిన మెడికల్ కాలేజీనా ఏంటనేది ఒక్కసారి చూడండి సార్. మీ కళ్ళతో మీరు చూడండి. కొబ్బరికాయ కొట్టి వదిలేసిన కాలేజీనది. పులివెందుల డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్, పులివెందుల మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీ. ఇది కొబ్బరికాయ కొట్టి వదిలేసినటువంటి మీ కంటికి ఇలా కనిపిస్తోందా? అంటే చెప్పేది మీరైతే వినేవాడు చాలా అమాయకుడని మీరు భావిస్తారేమో. కంటికి కనిపిస్తోందా సార్? ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైనా చూడకపోతే కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకొని మరి చూడగలరు సార్. మీరు చూపించకపోయినా చూపించాల్సిన బాధ్యత మాకుంది సార్. చూపిస్తున్నాం, చూడండి. 1 కాదు 2 కాదు, ఆల్రెడీ 5 ప్రారంభమైపోయాయి. దాదాపు 10 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో, కొన్ని అయితే పూర్తి స్థాయిలో నిర్మాణం కూడా జరుపుకున్నవి, పూర్తయిపోయింది. సీట్లు కేటాయింపు జరుగుతున్న దశలో వాటిని ఆపేశారు, సీట్లు రాకుండా మీరు. అందులో ఒకటి ఈ పులివెందుల కాలేజ్. 50 ఎకరాలకు పైగా 550 కోట్లతో 650 పడకలు కలిగినటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్ని మీరు కేవలం కొబ్బరికాయ కొట్టి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని అనడం ఎంతవరకు కరెక్ట్? ఇదే కాదు సార్, మీరు చెప్పే అబద్ధాలకు, వాటికి డప్పు కొట్టే ఎల్లో మీడియాకు ఇప్పుడు నేను చూపించే దృశ్యాలు బహుశా కనిపించకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు బహుశా వినిపించకపోవచ్చు. ఎందుకంటే మీరు కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు. ఎందుకంటే అంతా పచ్చకామెర్లమయం. ఒక్కసారి ఈ దృశ్యాలను చూపిస్తాను, చూడండి. అత్యాధునిక వైద్యానికి మన రాష్ట్రం చిరునామాగా నిలిచేట్టుగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని అనిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. ఒకవైపున కోవిడ్ లాంటి సమస్యలు వస్తే కొన్ని లక్షల ప్రాణాలు వీటి వల్ల కాపాడబడతాయి. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ పర్మనెంట్గా చెక్కుబడుతుంది. మరోవైపున గవర్నమెంట్ సీట్లు పెరుగుతాయి, ఉచితంగా అందే సీట్లు పెరుగుతాయి. మిగిలిన 50% సీట్స్ కూడా ప్రైవేట్ కన్నా తక్కువ రేటుకి అందుబాటులోకి వస్తాయి. మీరు కోవిడ్ లాంటి సమస్యలు 2 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పీడిస్తూ ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఎక్కడా కూడా చిత్తశుద్ధిలో లోపం చూపించాలి. ఖచ్చితంగా చేసి తీరాలి అనే దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం. అంత కమిట్మెంట్తో అడుగులు ముందుకు వేశాం కాబట్టే అతి కొద్ది కాలంలోనే we have commissioned విజయనగరం మెడికల్ కాలేజ్, రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఏలూరు మెడికల్ కాలేజ్, మచిలీపట్నం మెడికల్ కాలేజ్, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ను 2023-24లో ప్రారంభించాం. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. దిస్ ఈజ్ విజన్. దట్ ఈజ్ జగన్, దిస్ ఈజ్ విజన్. సింపుల్గా చెప్పాలంటే ఇది కొబ్బరికాయ కొట్టి వదిలేసినటువంటి నిర్మాణాల 5 కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మిగిలినవి ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ దశలో ఉందో చూడండి. ఇంత అద్భుతమైన విజయనగరం కాలేజీకి అయితే జగన్మోహన్ రెడ్డి గారే కొబ్బరికాయ కొట్టి, జగన్మోహన్ రెడ్డి గారే శంకుస్థాపన చేసి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రారంభోత్సవం కూడా చేసేశారు. కాలేజీలో అడ్మిషన్స్ కూడా జరిగిపోయాయి, కళాశాల నడుస్తోంది. మరి కొబ్బరికాయ కట్టు వదిలేశారు జగన్మోహన్ రెడ్డి, ఒక్కటి కూడా నిర్మాణం చేపట్టలేదన్నారు కదా సార్. ఇవి ఒక్కసారి చూడండి. ఒకటి మాత్రం నిజం, అధికారం చేతిలో ఉంది కదా అని
ఎవ్వరు కూడా విర్రవేయకూడదు, నియంతలా వ్యవహరించకూడదు. అంతా నా ఇష్టం అన్నట్టుగా దోచుకోవడం, దోచిపెట్టడం ఒక పాలసీగా మార్చుకోకూడదు. చంద్రబాబు ఎవరి మాట వినరు. ఆయనకు దోచుకో, పంచుకో, తినుకో పాలసీనే ఇష్టం. అందులో భాగమే ఈ మెడికల్ కాలేజీల అమ్మకం. ఇంకా 3.5 ఏళ్ళు అధికారం ఉంది, ఏదైనా అమ్మేస్తా, ఎంతైనా దోచేస్తా అంటే కుదరదు. ఎందుకో తెలుసా? అధికారం ఎవరికి ఎప్పటికీ శాశ్వతం కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఓ మాట అన్నారు. ఆయన ఏమన్నారో ఒకసారి వినండి. రాజమండ్రి ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తూ ఉన్నా, ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తూ ఉన్నా. అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తాం. చంద్రబాబు ఏమో కొబ్బరికాయ కొట్టి వదిలేశారని అంటారు. ఆయనకి డప్పు కొట్టే ఎల్లో మీడియా ఏమో ఈ 10 కాలేజీలకు 8,500 కోట్లు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2,500 కోట్లు ఖర్చు పెట్టారు. 6,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి పేదోడికి? 6,000 కోట్లు ఖర్చు పెట్టి మన విద్యార్థుల్ని మనం చదివించాలా? 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదోడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలా? 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలా? అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు అమ్మేయండి, ఇదంతా జగన్ కక్కుతున్నటువంటి విషం అని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాస్తుంది. జర్నలిజం విలువలని నడి వీధిలో కిరోసిన్ పెట్టి తగలబెట్టడం అంటే ఇదే. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారేమో కొబ్బరికాయ కొట్టి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి అంటారు. నేనైతే దృశ్యాలు చూపించాను కదా, ఆల్రెడీ 5 కాలేజీలు ప్రారంభమైపోయాయి కదా, నిర్మాణ దశ పూర్తి చేసుకున్నటువంటి కాలేజీల దృశ్యాలు కూడా చూపించాను కదా. కానీ ఎల్లో మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారికి వంత పాడుతూ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి 6,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలని జర్నలిజం విలువలను కిరోసిన్ పోసి తగలబెట్టేసినటువంటి రాధాకృష్ణ గారు నిలదీస్తారు. మెడికల్ కాలేజీలు అమ్మేయడమే కరెక్ట్ అని తన పత్రికలో రాస్తారు. అమరావతిలో పేదలకు సెంటు స్థలం ఇస్తే సెంటు కంపంటూ వార్త రాసిన రాధాకృష్ణ గారు మరోసారి తన కంపునంతా చూపించారు. పేదవాడికి వైద్య విద్య అక్కర్లేదట, పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అవసరం లేదట, 1,00,000 కోట్ల ప్రభుత్వ ఆస్తి వద్ద అసలు మనకు వద్దట. అయ్యా రాధాకృష్ణ గారు, చంద్రబాబు 1,00,000 కోట్లు అప్పులు తెచ్చి దాదాపు 2,00,000 కోట్లు ఇప్పటికి 2,00,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి అమరావతి నీళ్లలో పోస్తుంటే మీ దృష్టిలో అది తప్పు కాదు. కానీ మెడికల్ కాలేజీలకు 6,000 కోట్లు ఖర్చు చేయటం మహాపాపం. ఇదేనా మీ నీతి? చంద్రబాబు తెచ్చిన 2,00,000 కోట్లలో కనీసం 6,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? ఆ 2,00,000 కోట్లు ఏమైపోయాయని ఎప్పుడైనా మీరు నిలదీశారా? మీరు చంద్రబాబుకు డప్పు కొడుతున్నారని మేము కొట్టలేంగా. అసలు ఆ 2,00,000 కోట్లు ఏమైపోయాయి, ఎవరి జేబులోకి పోయాయి? దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. మేము చేసిన 5 సంవత్సరాలలో మేము 3,32,671 కోట్ల అప్పు చేస్తే, ఈయన 2 ఏళ్ళ లోపే చేసిన అప్పు, 2 ఏళ్ళు కూడా ఇంకా కాల, చేసిన అప్పు 1,91,361 కోట్లు. అంటే 57.5% అప్పులు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పుకు ఈయన 57.5% అప్పులు ఈ 16-17 నెలల్లో చేసేసినాడు. నేను అడుగుతా ఉన్నా, మరి ఈ డబ్బులన్నీ ఎవరి జోబీలోకి పోతా ఉన్నాయి? ప్రజలకు ఏమో పథకాలు రావడంలా, ప్రజల జోబీ లేకపోవడంలా. మీ డబ్బులన్నీ కూడా దోచుకో, పంచుకో, తినుకో అని మీరు మీ వాళ్ళు మీ జోబీలోకి పోతూ ఉన్నాయి. కాబట్టే రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గుదల కనిపిస్తూ ఉంది. మీ సొంత ఆదాయాలు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అందుకనే రాష్ట్రం తిరోగమనంలో ఉంది.
ఈరోజు అనంతపురంలో కొద్దిసేపటి క్రితం చంద్రబాబు గారు నిర్వహించినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ సభ నిజంగానే సూపర్ హిట్ అయిందా? అరకొరగా అమలు చేసినటువంటి పథకాలు కొన్ని, అసలు ఊసేలేని పథకాలు మరికొన్ని, ఇక మేనిఫెస్టోలోని 143 143 హామీల్లో ఎన్ని నెరవేర్చారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ ఒకేసారి చెప్పాలి. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. నిజంగా సూపర్ 6 సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది, ప్రజలందరికీ కూడా తెలుసు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు, అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు నిజంగా ఎలా ఉంటాయి అన్నది అనంతపూర్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చినాడో ఒకసారి చూద్దాం. ఈరోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ 6 సూపర్ హిట్ చూస్తే కింద గమనించండి ఫోటోలు. 50 ఏళ్ళకే పెన్షన్ ప్రస్తావన ఎగిరిపోయింది. ఆడబిడ్డ నిధి నెల 1500, సంవత్సరానికి 18 ఎగిరిపోయింది. ఆ ప్లేస్లో క్యాంటీన్లు వచ్చినాయి. 50 ఏళ్ళకే పెన్షన్ అనేది ప్రస్తావన ఎగిరిపోయింది పూర్తిగా. నిరుద్యోగ భృతి అనేది 3000 అనేది పోయింది. సూపర్ 6 సూపర్ 7 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఆ రోజు అడ్వర్టైజ్మెంటు, ఈరోజు అడ్వర్టైజ్మెంటు, ఇది ఏ లెవెల్లో మోసం అనాలా, ఏ లెవెల్లో అబద్ధం అని చెప్పాలా? నిజంగా ఈ మనిషి ఏమని చెప్పాలో మీరే చెప్పండి. కళ్ళ ఆర్పకుండా అబద్ధాలు ఆడగలిగిన నేర్పరి ఇంకొకరు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో? చెప్పండి, మీరే చెప్పండి. అంటే ఫ్లాప్ సినిమాకు సక్సెస్ మీట్ పెట్టినట్టుందని జగన్మోహన్ రెడ్డి గారు అన్న నేపథ్యంలో 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పిక్. క్వశ్చన్ నెంబర్ 1. ఆడబిడ్డ నిధి కింద రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకైనా నెలకు 1500 ఇవ్వలేదు అంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. క్వశ్చన్ నెంబర్ 2. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 2 ఏళ్లలో 36,000 ఎగ్గొట్టారు అంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. క్వశ్చన్ నెంబర్ 3. నిరుద్యోగ భృతి కింద రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడికి నెలకి 3,000 ఇవ్వలేదంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. క్వశ్చన్ నెంబర్ 4. 2 ఏళ్లలో నిరుద్యోగ భృతి కింద ఒక్కో యువకుడికి 72,000 బాకీ పడ్డారంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏడాదిన్నర పాలనలో ఒక్క ఉద్యోగము కల్పించలేదంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 4,000 పెన్షన్ అని హామీ ఇచ్చి ఎగ్గొట్టారంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. క్వశ్చన్ నెంబర్ 7. రైతులకు 2 ఏళ్లలో 40,000 ఇవ్వాల్సి ఉంటే కేవలం 5,000 మాత్రమే విధించారు అంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. 1,50,00,000 కుటుంబాలకు 5 సిలిండర్లు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటిదాకా ఒక్కటే ఇచ్చారు అంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. క్వశ్చన్ నెంబర్ 9. చదువుకునే ప్రతి పిల్లాడికి 15,000 అని చెప్పి 30 లక్షల మంది పిల్లలకు యగనామం పెట్టారంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. క్వశ్చన్ నెంబర్ 10. బస్సులో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం అని చెప్పి ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టేశారంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. రైట్, ఈ అంశాలన్నిటిపైన చర్చించబోతున్నాం. వాటి చర్చలో పాల్గొంటున్నారు సతీష్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్. ఒక్కసారి సతీష్ రెడ్డి గారితో మాట్లాడే ముందు ఈరోజు అనంతపురంలో జరిగినటువంటి సభలో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీల గురించి, ఎందుకంటే ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, మధ్యాహ్నానికి చంద్రబాబు నాయుడు గారు అనంతపురం సభలో మాట్లాడారు. ఏం మాట్లాడారనేది ఒక్కసారి ప్లే చేయండి. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు దగ్గర 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారితనంగా ఉంటారు. దీనివల్ల 26, 27కు 4 కాలేజీలు వస్తాయి.
27, 28కి 7 కాలేజీలు వస్తాయి. దీనివల్ల 50% సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది. అబద్ధాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్పగా అరిచి చెప్తుంటే నిజాన్ని కూడా మీరు ఎందుకు అంత సైలెంట్గా అలా వదిలేశారు దాన్ని? should ask our great leaders how they were trained. చూడండి, మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం మనమే అంటున్నారు. ప్రభుత్వం అనే వర్డ్ ఎత్తేసారు అక్కడ. మీరు చూసారా ఎంత తెలివిగా మాట్లాడారో? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనలేదు ఆయన. మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత ఒక్క టీడీపీదే, నాదే అని చెప్పుకుంటున్నారు. కానీ 17 మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు? చెప్పినారు కానీ వేరే దాంట్లో ముందర ఇప్పుడు ద హోల్ ఇష్యూ ఈజ్ మన వాళ్ళు కొంతమంది చేసేటటువంటి పనికిరాని పనులను వాళ్ళు చాలా పెద్దగా డామినేట్ చేయగలిగినారు. మనం చేసిన మంచి కంటే కూడా మన వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న తప్పులు ఉన్నాయి కదా, అవును, ఈ కెమెరాలకి వాళ్ళు తీసుకుని వాళ్ళకున్నటువంటి ఛానల్స్ వాళ్ళకున్నటువంటి సంఖ్యాబలంతో బాగా పుష్ చేయగలిగినారు. ఆ సునామీలో మన ఎన్ని కొట్టకపోయినాయి మన మంచి అన్నీ. ఓకే. అండ్ వీళ్ళు కూడా మరీ టూ మచ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వరాలు ఊరికనే ఇస్తుంటాడు, వాడికి అర్హత ఉందా లేదా అని చూడకుండా వరాలు ఇచ్చేటువంటి అలవాటు ఎక్కువ ఆయనకు. ఇప్పుడు బిఫోర్ రివార్డింగ్ సంబడి విత్ సమ్ హై పొజిషన్ ఆర్ విత్ సమ్ బెనిఫిట్స్, యూ షుడ్ క్యాల్కులేట్ వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ది పార్టీ. దట్ ఈస్ నాట్ డన్ ప్రాపర్లీ. కానీ ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాకపోయినా ఈరోజు మేమే మెడికల్ కాలేజీలు తెచ్చామని చెప్పుకుంటూ వాటిని ప్రైవేటుకి అమ్మే విషయంలో కూడా ప్రైవేటుకి పీపీపీ విధానంలో ప్రైవేటు వాళ్ళ చేతిలో పెట్టి అది కూడా చాలా గొప్ప విషయం, చాలా గొప్ప నిర్ణయం అని చెప్పుకుంటూ ఉంటే 6,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలని ఆయనకు వంతపడే మీడియా చెబుతుంటే ఏమన్నా? చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ అసత్య ప్రచారం చూస్తే గోబెల్సే భయపడిపోవాలి. అవును. ఇంతకుముందు పూర్వకాలము గోబెల్స్ అనేటువంటి వ్యక్తి అబద్ధాలను పదే పదే చెప్పడము, అబద్ధాన్ని నిజంగా నమ్మించేటువంటి పరిస్థితులు ఏదన్నా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆ పేటెన్స్ ఆ గోబెల్ని దాటిపోయినాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయము 17 కాలేజీలు కూడా, ఈ 17 కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంతవరకు ఎవ్వరు కూడా ఒక గవర్నమెంట్ కాలేజీ కూడా తీసుకొని రానటువంటి పరిస్థితులు ఉంటే 5 సంవత్సరాల్లో 17 గవర్నమెంట్ కాలేజీలు తీసుకొని వచ్చినారు. అనేక కాలేజీలు శంకుస్థాపన అయిపోయినాయి, ఆ తర్వాత ప్రారంభోత్సవం కూడా అయిపోయింది. ప్రారంభోత్సవం అయిన దానికి కూడా ఒక్క కాలేజీ కూడా మొదలు కాలేదని చెప్పడము, వీళ్ళకి సంబంధించినటువంటి ఒక మంత్రి పోయి ఎక్కడైనా కాలేజీ ఏదైనా ఒకటి మొదలు కాకుండా ఉంటే అక్కడికి పోయి ఎక్కడ మొదలైందని చెప్పి చూపించడము. సో ఈ అసత్య ప్రచారం ఎట్ట చేయాలనే దానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా నేర్చుకోవాలి. ఈరోజు ఇంత నిస్సిగ్గుగా కూర్చొని అన్ని లక్షల మంది కూర్చొని ఈ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసేటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పుకుంటా ఉంటే ఇంతకంటే సిగ్గుచేటు ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు శాంక్షన్ చేశారు. దాంట్లో పులివెందుల్లో అయితే 50 సీట్లు అలాట్ చేశారు. అవును. ఈ సంవత్సరము 50 సీట్లు ఈరోజు 50 మంది పేద విద్యార్థులు ఈరోజు మెడికల్ సీట్లు లభించేది, లేకుంటే మెడికల్ విద్య వాళ్ళకు అబ్బేది. అటువంటి దాన్ని మాకు వద్దని చెప్పి క్యాన్సిల్ చేసుకునేటువంటి వ్యక్తి కూర్చొని ఈరోజు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసేటువంటి ఘనత మందా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నాడు. అవును. నీకేం చెప్పాలి ఆయనకి? ఇంకా నాకైతే అర్థం కావడం లేదు ఆయనకు. ఇంకా ఏ రకంగా చూపించాలా, ఏమి చెప్తే చెప్పగలుగుతున్నారు? ఆ ధైర్యం ఏంటి, ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? అబద్ధాన్ని కూడా గట్టిగా చెప్పగలిగినటువంటి అదే కదా చెప్పేది. ఆయనకున్నటువంటి కాన్ఫిడెన్స్ అబద్ధాన్ని గట్టిగా చెప్తే జనం నమ్ముతారు అనుకుంటున్నారు. ఒకటి, ఇవన్నీ కూడా నిదానంగా చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతాయి. ఇది ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు, లేకుండా నువ్వు అబద్ధాన్ని గట్టిగా చెప్పినంత మాత్రం దాన్ని నమ్మేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఈరోజు అనంతపురంలో చేస్తున్నటువంటి ఆ సూపర్ 6 సూపర్ హిట్ అనేది ఎంత హేళనగా ఉందంటే, ఒకటి నువ్వు చెప్పినటువంటి సూపర్ 6 ఏంది, మొట్టమొదటి హామీ ఏందన్నిటికంటే 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాము, ఇవ్వని పక్షంలో వాళ్లకు నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పావు. అవును. అంటే ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఈ కూటమి ప్రభుత్వం కానీ ఒక్క ఉద్యోగం అయినా ఎక్కడైనా వచ్చిందో చూపించమని చెప్పండి. ఒక్క ఉద్యోగం 20 లక్షలు పక్కన పెట్టండి. ఒక్క విద్యార్థికైనా కూడా ఈరోజు ఒక నిరుద్యోగునికైనా ఒక రాగిన 50 డబ్బులు ఇచ్చారా?
అంటే 20 లక్షలు ఇంటూ 3,000 అంటే దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది నెలకు. అవును. సంవత్సరానికి 7,200 కోట్లు. అది జీరో. ఈ రోజు వరకు ఒక పైసా అనేది ఇవ్వలేదు. లేదు. రెండవది అతిపెద్దది వీళ్ళు చేసేటువంటి ప్రామిస్ ఏంటంటే ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటేటువంటి ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెలకు చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పారు. ఈ రకమైనటువంటి స్టాటిస్టిక్స్ మనం తీసుకున్నట్టయితే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల యొక్క సంఖ్య 1,80,00,000 మంది మహిళలు ఉన్నారు. దీనికి అర్హత ఉండేవాళ్ళు. 1,80,00,000 ఇంటూ మీరు అన్నట్టు 18,000 రూపాయలు చొప్పునైతే దాదాపు 30,000 కోట్ల రూపాయలు దగ్గర కరెక్ట్గా క్యాల్కులేటర్ పెట్టి కొడితే అర్థమవుతుంది. 30,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టాలా, ఈ యొక్క ప్రజలకు రావాలా. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 ప్యాకేజ్ 30,000 కోట్లు ఈరోజు ఒక్క రాగినాయ పైసా ఎక్కడైనా ఇచ్చారా? ఇవ్వలేదు. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు 7,200 కోట్లు నిరుద్యోగులకి ఇవ్వలేదనేది వాస్తవమేనా? ఇవ్వలేదు. ఇప్పటికైతే ఇవ్వలేదు. 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు అవును ఈరోజు నెలకు 1,500 చొప్పున ఉన్నటువంటి డబ్బు ఆ 30,000 కోట్ల రూపాయలు ఎప్పుడైనా ఈ రోజు వరకు ఒక రాగినాయ పైసా ఇచ్చినారా? ఇవ్వలేదు. దిస్ అకౌంట్స్ టు 37,000 crores, 37,000 కోట్లు. ఈ రెండు పథకాలే. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పథకాలు ఏంటంటే నువ్వు అరకొర మొదలు పెట్టింది ఏంటంటే గ్యాస్ పథకం అని చెప్పావు. అవును. 90 లక్షల మంది అర్హులు ఉన్నారు అని చెప్పి మీరే అనౌన్స్ చేశారు. గ్యాస్ పథకంకు ఒక్కొక్క సిలిండర్కి ఎంత ఇస్తున్నారండి? ఒక్కొక్క సిలిండర్కి మీరు ఇచ్చేది 1,000 రూపాయలు. ఇప్పటి వరకు 850 పడుతుందా? అది 700. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 1000 నీకు ఒక సిలిండర్కి అయ్యేది 900 కోట్లు. ఈరోజు రెండో సిలిండర్ దాటి మూడో సిలిండర్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా చూపిస్తారా? ఈరోజు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఒకటి ఇచ్చినారు, రెండోది కొంతమందికి పడినాయి, ఒకటోది కూడా ఎంతమందికి పడినాయి ఎంతమందికి పడలేదనే దానికి గతంలో ఏ సంక్షేమ పథకం ఏ పేదవాడికి జరిగినా కూడా GSWS అంటే గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం అని ఉండేది. అవును. అక్కడ మనకు డేటాబేస్ ఉన్నింది. అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎంతమందికి బటన్ నొక్కితే డబ్బులు పడినాయి, ఒకవేళ ఎవరికన్నా కంప్లైంట్ ఉంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లకు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ గ్రీవెన్సెస్ ఎన్ని అప్లోడ్ చేశారు, ఇచ్చినటువంటి గ్రీవెన్స్లకు ఏం సమాధానం చెప్పేటటువంటిది ఒక ఆ GSWS ఆ వెబ్సైట్లో కూర్చొని ఉండింది. ఈరోజు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ GSWSలో ఎంతమంది గ్యాస్ సిలిండర్లు ఇచ్చినారు ఎక్కడన్నా చూపిస్తారా? మీరు చూపిస్తారా? మీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డేటాబేస్లో ఎంతమందికి మీరు ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ ఇచ్చినారు? నేను కూడా ఒప్పుకుంటా. సగానికి సగం మందికి 90 లక్షల మంది అర్హత ఉంటే నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం మా ఊళ్ళలో నేను విచారించినప్పుడు ఒక సిలిండర్ వచ్చిన వాళ్ళు ఒక 50% ఉంటారు, అంటే 40-45 లక్షల మంది ఉంటారు. సో ఈరోజు దానివల్ల వై గవర్నమెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు గివ్ ద డేటాబేస్, వై యు ఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్? నీకు ఇంతకు ముందు ఏ పథకం ఎవరికి రాలేదంటే కన్నా ఇట్లా కంప్యూటర్లో కొట్టేసి గ్రామ సచివాలయంలో పోతే ఎవరెవరు అర్హులు ఉన్నారు ఎవరు రాలేరు అనేది ఒక నిమిషంలో వచ్చేటువంటి పరిస్థితులు రాలేదు. నంబర్ 3 ఇంకొక విషయము, రైతులకందరికీ 20,000 రూపాయలు ఇస్తా అన్నాడు పెద్ద ఆయన. 20,000 ఈరోజు 1.5 సంవత్సరం అయింది కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చి. 1.5 సంవత్సరం నుంచి దాదాపు 50 లక్షల మంది ఈ యొక్క రైతులు ఉన్నారు. 54 లక్షలు 55 లక్షల మంది ఉన్నారు. 55 లక్షల మందిలో ఒక్కొక్కరికి 30,000 రూపాయలు చొప్పున 1.5 year అంటే 30,000 రూపాయలు రావాలి కదా. సరే, మొత్తం కలిపి 40 ఆయన ఇవ్వాల్సిన 40 మీరు 30 వేస్తున్నారు. అంటే 1.5 సంవత్సరం కాబట్టి 30 వేసుకుందాం. 30లో ఈ రోజు వరకు ఇప్పటికి ఆయన వేసింది 5,000 రూపాయలు. 5,000 రూపాయలు ఆయన ప్రభుత్వం తరపున చేసినాడు. 30,000కి ఇచ్చింది 5,000 రూపాయలు. మరి సూపర్ సక్సెస్. ఈ 5,000 రూపాయలు కూడా ఎక్కడైనా డేటాబేస్ ఏ రైతుకు వచ్చింది ఏ రైతుకు రాలేదని ఎక్కడైనా వీళ్ళ దగ్గర క్యాల్కులేషన్ ఉందా? వీళ్ళు ఎక్కడైనా గ్రీవెన్సెస్ తీసుకుంటాడరా? గ్రామ సచివాలయంలో పోయి రానోళ్ళు పోయి కూర్చొని దరఖాస్తు చేసుకొని అయ్యా నాకు అర్హత ఉంది కానీ నాకు పడలేదని చెప్పి వాడు పోయి పిటిషన్ ఇస్తే తీసుకునేటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఆ గ్రీవెన్స్ను పరిష్కారం చేసేటువంటి పద్ధతి ఎక్కడైనా ఉందా? లేదు. ఈరోజు ఇంకో వాళ్ళు చెప్పేది ఏంటంటే కన్నా
తల్లికి వందనం. అవును. తల్లికి వందనం వీళ్ళు చెప్పినటువంటి ప్రకారం అయితే దాదాపు నాకు తెలిసి 90 లక్షల మంది పిల్లలకు దాదాపు రావాల. మీరు తల్లికి మాత్రం ఇస్తే వారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల యొక్క సంఖ్య తీసుకుంటే దాదాపు 90 lakhs ఉన్నారు. 90 lakhs ఇంటూ 15,000 వేసుకుంటే 13,500 కోట్లు దీనికి ఖర్చు అవుతుంది. దిస్ ఇస్ ద డేటాబేస్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఎంతమంది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారంటే నువ్వు బడ్జెట్లో పెట్టిందే 7,000 కోట్లు. ఈ రోజు వరకు ఎంత రిలీజ్ చేసావయ్యా, ఎవడికెవడికి రిలీజ్ చేసావా అంటే పలికే నాతుడు ఎక్కడైనా ఉన్నాడా? ఈరోజు అర్హత కలిగినటువంటి పిల్లోళ్ళు కొన్ని వందల మంది. నేను ఈ కూటమి ప్రభుత్వం పెద్దలను ఒకటి అడుగుతున్నా, మీరు ఏ గ్రామంకు పోవాలంటే ఆ గ్రామానికి నేను వస్తా. ఓకే, మీరు విచారించి అర్హత ఉన్నా కూడా రానటువంటి వాళ్ళకు మీరు చూపించినటువంటి పరిష్కారం ఏంది? అసలు మీరు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కదా. 90 లక్షల మంది కంటే 13,500 కోట్లు ఉండాలి కదా. ఎక్కడైనా పబ్లిక్ డొమైన్లో మీరు ఇప్పటి వరకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎంతమంది విద్యార్థులకు ఇచ్చారు, ఆ విద్యార్థుల పేర్లు అనేటువంటిది డేటాబేస్ ఎక్కడైనా మీరు ఓపెన్గా పెట్టారా? ఏ ప్రభుత్వమైనా కూడా ట్రాన్స్పరెంట్గా పనిచేయాలా. వాళ్ళు చేసేటువంటి ప్రతి రూపాయి ప్రతి దానికి లెక్క జమ ఉండాలా, ఎవరికి పోయింది అనేది ఉండాలా. మరి ఈ రకంగా కూర్చొని మీరు ఇచ్చినటువంటి పథకం ఇప్పుడు ఇటీవల కాలంలో కూర్చొని ఆ బస్ ఏదో కూర్చొని ఫ్రీ బస్ అని చెప్పి కొంతమంది వదిలిపెట్టారు. ఈశ్వర్ గారు నేను చెప్పే అంటే వాళ్ళ హ్యాపీనెస్ దాని పక్కన పెడదాం. లెట్ us calculate in terms of money. ఇప్పుడు నువ్వు సూపర్ 6 సూపర్ హిట్ అని అంటున్నావు. నీకు ఈ యొక్క ఆర్టీసీ బస్సులకు అయ్యేటువంటి ఖర్చు నాకు తెలిసి సంవత్సరానికి అంతా కూడా 600-700 కోట్లు కూడా ఖర్చు కాదు. నువ్వు ఈరోజు గ్యాస్ వల్ల ఇచ్చిందంతా కూడా 1000 కోట్లు 1200 కోట్లు. ఓకే, ఆ తర్వాత నువ్వు ఇచ్చినటువంటి ఆ తల్లికి వందనం కూడా ఇచ్చింది 6,000 కోట్లు 7,000 కోట్లు ఇచ్చినావు. టోటల్ ఈ మూడే కదా. ఇప్పుడు ఏమైనా ప్రభుత్వానికి వచ్చితే ఇదొకటి వచ్చినాయి. పెన్షన్స్ కూర్చొని పెన్షన్స్ 4,000 రూపాయలు చేస్తున్నావు, పెన్షన్స్ కూడా ఇస్తున్నావు. నువ్వు కరెక్ట్గా నువ్వు ఇచ్చినటువంటి అమౌంట్ క్యాల్కులేట్ చేసి నువ్వు ఇచ్చినటువంటి హామీలకు క్యాల్కులేట్ చేస్తావు. నువ్వు ఇస్తా అని చెప్పిన అమౌంట్కు ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి అమౌంట్కి చేస్తే 30% డబ్బులు కూడా నువ్వు ఇవ్వకుండా 30% కూడా మీరు క్యాల్కులేట్ చేయండి. ఇప్పుడు వీటికి అన్నిటికీ ఎంత ఖర్చు అవుతాయి? నువ్వు ఇప్పుడు 20 అంటే 100 రూపాయలు ఎక్కడైనా కూడా ప్రభుత్వం ఏదైనా హామీ ఇచ్చినా ఒకటి ఏదైనా హామీ ఇచ్చింది నేను చేస్తా అంటే 100% జరగాలి. బ్లాంకెట్ ఎవడే కానీ వదిలిపెట్టేదానికి లేదు. ఒక్కరిని వదిలిపెట్టినా కూడా అది పెద్ద తప్పు అవుతుంది. ఈరోజు 30% కూడా నువ్వు ఇవ్వకుండా నేను సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేట్టుకునేటువంటి దౌర్భాగ్యము ఈ ముఖ్యమంత్రికి తప్పితే ఇంకా ఎవడికే కానీ ప్రపంచంలో ఉండదు. ఇంకోటి ఈశ్వర్ గారు పెన్షన్ల గురించి మాట్లాడదాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పాడా? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పటికి ఈ రోజుకి 6 లక్షల పెన్షన్లు తగ్గించినారు. 6 లక్షల మందికి పెన్షన్లు కట్ చేశారు. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో దిగిపోయేటానికి ఒక 2-3 నెలల ముందు ఎలక్షన్ కోడ్ వచ్చింది. అప్పటి నుంచి పెండింగ్ ఉండే అంటే అర్హత ప్రతి నెలకు కూడా వాళ్ళ బర్త్డే ప్రకారం 60 ఏళ్ళు దాటుతూ ఉంటాయి. 60 ఏళ్ళకు వాళ్ళ అర్హత వస్తూ ఉంటుంది. ఈ రోజుకి దాదాపు 17 నెలల నుంచి ఒక్క కొత్త పెన్షన్ అయినా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇచ్చిందా? లేదు. ఇప్పుడు అది ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ రెన్యువల్ అయితేనే ఉండాలి కదా. ఏ మంత్కి ఆ మంత్కి 60 ఏళ్ళు దాటితే వాడికి అర్హత వచ్చినట్టే కదా. మరి ఈరోజు 17 నెలల నుంచి దాదాపు నాకు తెలిసి ఒక 8 లక్షల నుంచి 10 లక్షల వరకు పెండింగ్ ఉన్నాయి. దీన్ని అడిగేవాడు లేడు. నేను సూపర్ హిట్ 10 లక్షల వరకు ఉందా నా అందాజ్ ప్రకారం. మరి 50 ఏళ్ళు పైబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ నీకు 143లో వచ్చినాయి. 143 పక్కన పెట్టండి. నువ్వు ఇచ్చిన సూపర్ 6 గురించే మాట్లాడదాం. సూపర్ 6లో ఉద్యోగుల నిరుద్యోగ భృతి దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఒక రాగిన పైసా ఇవ్వలేదు. ప్లస్ నువ్వు చెప్పినటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి 18,000 రూపాయల చొప్పున దాదాపు 30,000 కోట్లు అవుతుంది. ₹1 కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత మిగిలినటువంటి అన్ని అరాకొర ఇచ్చినావు. దానికి ఒక డేటాబేస్ లేదు.
ఎవడైనా అర్హతకు ఉన్నటువంటి వ్యక్తి నాకు రాలేదని చెప్పుకునేదానికి అతనికి ఒక ప్లాట్ఫామ్ ఎక్కడైనా ఉందా? అతని యొక్క అభ్యర్థనను స్వీకరించేటువంటి పద్ధతులు ఎక్కడైనా ఉన్నాయా? ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో కూర్చొని కూడా అంత ఘనంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవడైనా సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడగలిగిన వ్యక్తి ఉంటే ఈ మహానుభావుడు తప్పితే ఇంకెవ్వడే కాని ఉన్నాడు. నిజంగా గొప్ప మహానుభావుడు ఆయన. అంత దారుణంగా అంత గొప్పగా అబద్ధాలను చెప్పేటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవడు దొరకడు. ఒక చిన్న ఉదాహరణ, ఈయన చెప్పేటువంటి అబద్ధాలకు ఆ తర్వాత వాస్తవానికి ఎంత విరుద్ధంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇటీవల కాలంలో కొన్ని మీటింగ్లో నేను చూసిన, తమ్ముళ్ళు ఈ దేశంలో జనాభా తగ్గిపోతా ఉంది, అవును, మనం అందరం కూడా జనాభాను ఉత్పత్తి చేయాలా, అందరూ కూడా పిల్లలు కనండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారా? విన్నా, అందరం వినింటాం. ఈయనకి ఎంతమంది పిల్లలండి? ఒక్కరే, నారా లోకేష్ గారు ఒక్కరే కదా. ఒక్కరే. మరి నారా లోకేష్కి ఎంతమంది పిల్లలండి? ఆయనకు ఒక్కరే. మరి నువ్వు చెప్పేటువంటి నువ్వు ప్రబోధించేదేంది, నువ్వు ప్రచారం చేసేదేంది, నువ్వు పాటించేదేంది, నువ్వు చెప్పేదేంది, నువ్వు ఆచరించేది? నిజంగా వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలి. ఈరోజు ఈయన చూస్తే, ఈయన చెప్పేటువంటి అబద్ధాలు చూస్తే సిగ్గుపడాలా. బట్ ఒకటి చంద్రబాబు నాయుడు అనుకుంటాడు, నేను పిల్లి కదా, ఇది పిల్లి సామెత, మేము చిన్నప్పుడు చెప్తాన్నారు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతాయి ఎవరు చూడలేదులే అనుకుంటుందట. అవును, కానీ ఆ పిల్లి ఒకటి చూడడం లేదు, ప్రపంచం అంతా చూస్తూనే ఉంటుంది. అది చంద్రబాబు నాయుడుకు నిదానంగా అర్థమవుతుంది. ఆయన కూర్చొని ఈ రకంగా అబద్ధాలను పదే చెప్పేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ప్రజలు పిచ్చోళ్ళు కాదు, కానీ రాను ఇటీవల ఒక ఓపిక పెరిగిపోయింది జనంలో. సమయంలోనే వీళ్ళకి చెప్పాలా, అనవసరమైన సమయంలో వీళ్ళ గురించి మాట్లాడేటువంటి ఓపిక జనాలకు లేదు. కాబట్టి ఓపికగా పేషెంట్గా ఉన్నారు తప్పితే అవకాశం వచ్చిన మరుసటి నిమిషం వీళ్ళు నామరూపాలు కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఇది 100% ఫ్యాక్ట్. అవకాశం అంటే వచ్చే ఎలక్షన్లు ప్రజలకు అంతకంటే ఏముంటుంది ప్రజాస్వామ్యంలో? ఎంత డిస్ట్రిక్ట్గా చెప్తానంటే పీపీపీ పార్ట్నర్షిప్ కింద గవర్నమెంట్ కాలేజీలు నడుపుతాడా? గవర్నమెంట్ కాలేజీలు శాంక్షన్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండాలి గవర్నమెంట్ హాస్పిటల్స్ అని చెప్పి, పేద విద్యార్థులకు ఒకవైపు విద్య అందుతుంది, ఒకవైపు పేద పేషెంట్లకు అన్నిటికీ కూడా కార్పొరేట్ వైద్యం అందుతుంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో వస్తాయని చెప్పి ఆయన తలవంచి గవర్నమెంట్ డబ్బులు పెట్టుకొని దాదాపు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినటువంటి డబ్బులు కూడా ఐ థింక్ వేరే సమ్ బ్యాంక్స్తో, ప్రపంచ బ్యాంక్ దేంతో టైప్ కూడా అయిపోయినాయి. ఈ సమయంలో కూర్చొని అమ్ముకుండేదానికి ఏది కావాలంటే అది. మీరు గమనించినారో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు 2,80,000 కోట్ల రూపాయలు దాదాపు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, బటన్ నొక్కితే జనానికి చేసి అద్భుతంగా స్కూళ్ళు, అద్భుతంగా నాడు నేడు రకంగా ఏ రకంగా స్కూల్స్ అంతా రిఫార్మ్ చేసినాడు, ఏ రకంగా వైద్య విధానాన్ని అంతా మార్పు చేసినాడు, ఏ రకంగా రైతులకన్నిటి రైతు భరోసా కేంద్రాలు, ఆ తర్వాత గ్రామ సచివాలయం ఇన్ని తీసుకొని వస్తే కూడా 3,36,000 కోట్లు, 3,32,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టోటల్గా ఈ రాష్ట్రానికి అయినటువంటి అప్పు బయట నుంచి తీసుకొని వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 2,10,000 కోట్లు అని చెప్పి అందరూ అంటున్నారు. బట్ మినిమం 2 లక్షలు అయితే దాటిపోయింది, 2 లక్షల కోట్లు. ఈ 2 లక్షల కోట్లలో ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు? ఒకసారి మీరు చెప్పండి ఈశ్వర్ గారు. ఇప్పటికీ దానికి లెక్క ఏం లేదు. మాట్లాడితే నేను ఒక క్యాపిటల్ డెవలప్ చేస్తానంటాడు, అమరావతి అంటాడు, అది సపరేట్ అప్పు, లేదా అమరావతి అంటాడు. ఆ రోజు ఒక మంచి బిల్డింగ్ మనకు విశాఖపట్నం దగ్గర ఒక స్టేట్కి ఒక మంచి బిల్డింగ్లు ఉండాలని చెప్పి ఏదో ఒక ఆలోచనతో కొన్ని బిల్డింగ్లు కడితే 450 కోట్లు ఖర్చు పెట్టారని పెద్ద ఎత్తున దుమారం లేపినాడు. ఏదో ప్రభుత్వం అంతా కొల్లబోయింది 450 కోట్లకు. ఒక చిన్న ఆన్సర్ ఇవ్వాలి ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ ఈ కుటుంబ ప్రభుత్వం కానీ. ఈరోజు అమరావతిలో ఉండేటువంటి డీవాటరింగ్ అంటే వీళ్ళు తొగినటువంటి గుంతల్లో ఉన్నటువంటి నీళ్లను ప్రతి సంవత్సరం తీసి పంపు చేసేదాన్ని, బయట పంపు చేసేదానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు అయిందో ఈ ప్రభుత్వం ఏమైనా చెప్తుందా? ఋషికొండ భవనాలకు మించి అయిందంటే ఏది ఋషికొండ? 10 ఋషికొండ భవనాలు కావాలి వీళ్ళు పెట్టేటువంటి ఖర్చుకు. ఏది నాట్ ఫర్ డెవలప్మెంట్, నీళ్లు కొట్టడానికి నీళ్ళు అన్నటువంటి ఆ నీళ్ళు ఎప్పుడైతే వర్షాలకు వచ్చినటువంటి ఆ గుంతల్లో నీళ్లు పడినాయో ఆ నీళ్లు డీవాటరింగ్ చేసేదానికి ఎంత వచ్చిందో ఈ ప్రభుత్వం నాయకులకి ఎవరికైనా ధైర్యం ఉంటే చెప్పమని చెప్పండి.
అడిగితే ఎవడు మాట్లాడేవాడు లేడు. మేము అనేక ప్రశ్నలు దీన్ని సంధించినాం. ఎస్ ఆర్టీఐ యాక్ట్ కింద కూడా పెడుతున్నాం, కొన్ని సమాధానం కూడా ఇవ్వడం లేదు. ఆర్టీఐ యాక్ట్ కింద పెడుతున్నాం, ఆర్టీఐలో రాబోయే కాలంలో చూస్తారు ఇంకా సమాధానం వస్తుంది. ఎన్నెన్ని చేస్తారు. ఎందుకంటే వెంటనే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మీద వెంటనే పడితే బాగుంటుంది. మనం కూడా కొంచెం సమన్వయం పాటిస్తున్నాం. Yes. కాకపోతే ఇది పూర్తిగా దారి తప్పింది. Right. ప్రజలందరినీ లూటీ చేసే విధానం తప్పితే, దోచుకునే విధానం తప్పితే రైట్ ఇంకోటి ఏది కనపడంలా. Yes. ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వం నుంచి నడిపేదానికంటే ప్రైవేట్ వ్యక్తికి ఏదన్నా అప్పచెప్తే దాని వెనకల మతలబ్ ఉంటుందా లేదా? ఈశ్వర్ గారు, ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఉంటుంది, అంతే. జగమెరిగిన సత్యమా కాదా? 100 రూపాయలు సరే ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఆస్తి ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇస్తా అంటే టేబుల్ కింద జరిగేటువంటి వ్యవహారాలు కామనా కాదా? ఇది దారిలో పోయినటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక ఆర్డరీ పర్సన్ అడిగినా కూడా చెప్తారు. ఎస్ మరి ఇంత బహిరంగంగా కుంభకోణాలు చేసి ఇంత ధైర్యంగా కూర్చొని మళ్ళా లక్షల మందిని వీళ్ళ దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పి బస్సులు పెట్టుకొని వచ్చి కూర్చొని మీటింగ్లు అందులో నాకు ఒక చేసుకునేటువంటిది ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. ఒకసారి ఆ దృశ్యాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు నడు చూస్తున్నటువంటి ఆ దృశ్యాలను ఒకసారి చూపించండి. పాషా గారు మీరు కూడా బాగా అబ్జర్వ్ చేయండి. ఒక్కటి తక్కువైంది, నాకు ఒక్కటి తక్కువైంది. మీరు చూడండి, బాగా గమనించండి. ఆ ఒక్కటి ఏంటో చెప్పండి. ఆ దృశ్యాల్లో ఒక్కటి తక్కువైంది. పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ ఒక్కటి లోకేష్ గారు అని నేను అనుకుంటున్నా. పాషా గారు, ఎందుకు ఆ ఒక్కటి తక్కువైందని మీరు అనుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే గత వారం రోజుల నుంచి మీరు ఎల్లో మీడియాలో ఎప్పుడు చూసినా ఈ వార్త రాసిన ప్రతి సందర్భంలోనూ లోకేష్ కూడా పాల్గొంటారనే కనిపించింది నాకైతే. ఇప్పుడు ఎందుకు మిస్ అయిపోయారు? అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను. చరిత్రలో మనకి, అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని పోల్చట్లేదు, మన చరిత్ర ఒకసారి చెప్తున్నాను. కంసుడు అని చెప్పేసి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ కంసుడు తన తండ్రి ఉగ్రసేన అని చెప్పేసి తండ్రిని ఏం చేశాడు అంటే కిరీటం కోసం తీసుకెళ్ళి లోన్ వేసాడు, అంటే జైల్లో పడేశాడు. దేనికోసం? కిరీటం కోసం. ఇది మన చరిత్ర. సరే, దీన్ని ఇక్కడ ఆపేద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వద్దాం. కొన్ని రోజుల నుంచి మీకు వచ్చిన అనుమానమే నాకు వచ్చింది. ఏంటంటే తండ్రికి కొంచెం దూరంగా ఉంటున్నారా లోకేష్ గారు, ఎందుకు ఉంటున్నారు, ఏంటి కారణాలు అని చెప్పేసి కొంచెం మనం ఆలోచిస్తే కారణం పవన్ కళ్యాణ్ గారేమో అనిపిస్తుందండి నాకు. కారణం అనిపిస్తుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే, పవన్ కళ్యాణ్ గారికి పెద్దపేట వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, కొడుకు కంటే ఎక్కువగా అన్నటువంటి ఒక ఇంటర్నల్గా ఆ డిస్ప్యూట్ అయితే మనందరికీ కనిపిస్తుంది. ఆ డిస్ప్యూట్కి అవసరం ఏముంది? నేను అదే చెప్తున్నా. ఆ డిస్ప్యూట్కి అవసరం చెప్తాను. ఆ డిస్ప్యూట్కి ఇక్కడ నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. అదే ఈ మీరు ప్లే చేస్తున్న వీడియో. ఓకే, ఆ ర్యాంప్ మీద లోకేష్ గారు లేరు. అవును. టీడీపీ భవిష్యత్తు ఎవరు? పవన్ కళ్యాణ్ గారా, లోకేష్ గారా? లోకేష్ గారు. లోకేష్ గారే పార్టీని ముందుండి నడిపించవలసినటువంటి ఫ్యూచర్ నాయకుడు. ఫ్యూచర్ ఆడుందాడా? నాకైతే కనిపిస్తలేదు. ఇక మీరు కారణం అడిగారు. పార్టీ ఫ్యూచరే కనపడట్లేదా, లోకేష్ గారు కనపడట్లేదా? పార్టీ ఫ్యూచర్ కనిపిస్తలేదు నాకు. లోకేష్ గారు కనిపిస్తలేరు, అది వేరే సంగతి. పార్టీ ఫ్యూచర్ గారు కనిపిస్తలేదు. మీరు ఇందాక కారణం అడిగారు, నేను చెప్తా ఇప్పుడు మీకు కారణం. చెప్పండి. ఓపెన్గా నేను ఇక్కడ కొన్ని పేర్లు యూజ్ చేస్తాను, క్షమించాలి ఎవరన్నా బాధపడితే. ఒక కులం బేస్డ్ పార్టీని చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి నడిపారు. కమ్మ కులం బేస్డ్ పార్టీని ముందు నుంచి కమ్మ సామాజిక వర్గాన్ని మోసం చేసి ఆయన తన పార్టీని నడపడము, ఆ కుర్చీ మీద కూర్చోవడం మనం అందరం చూసినాం. కానీ ఇప్పుడు ఆ మోసం చల్లట్లేదు, ఆ సరిపోవట్లేవు ఆ ఓట్లు. ఏం చేయాలి అని చెప్పేసి ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా కొన్ని నాకు కావాలి అని చెప్పేసి పక్కన మన పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకు ప్రేమ లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకు బాధ్యత లేదు. ఆయనకి ఏం బాధ్యత అండి? పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఆయన ఎవరో. అవును. కాకపోతే కొడుకును పక్కకు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పెట్టారంటే కేవలం సామాజిక వర్గం యొక్క ఈక్వేషన్స్ కుదరాలని. ఓకే, ఇది మీ ప్రశ్నకి నా సమాధానం. ఇప్పుడు రెండు విషయాలు నేను మాట్లాడాలండి. ఒకటి ఈ మెడికల్ కాలేజీల గురించి, రెండోది రైతుల గురించి. ఈ రెండు నేను మాట్లాడాలి. ఓకే, ముందుగా ఈ సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ పేరు కొంచెం నేను మార్చి సూపర్ హిట్ ఈజ్ ఏ సూపర్ ఫ్లాప్. ఎందుకు సూపర్ ఫ్లాప్ నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారిని చాణక్యుడు అంటారు. కాదండి, శకుని. అవును, శకుని, చాణక్యుడు గారు. ఎందుకు శకుని అంటే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారిని అంటున్నారు. కరెక్ట్ కాదు సార్. మరి చాణక్యుడు అని వాళ్ళే అన్నారు కదా సార్, నేనేమన్నాను? ఇప్పుడు మీరు అట్లా అంటే సైకో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు, 47 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తిని పట్టుకొని సైకో అని చెప్పేసి చెప్పంగలేంది. నేను
శకుని అంటే తప్పే ఉంది? ఏమైనా తప్పుందా? జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ ధర్మపత్ని ఆమె ఎప్పుడు రాజకీయాల్లోకే రాలేదు, ఆమెను కూడా రాజకీయాల్లోకి లాగారు. మీరేమో నేను శకుని అంటే ఫీల్ అవుతున్నారు. సరే, వేరే విషయం. ఎందుకు నేను శకుని అన్నా కారణం చెప్తా. బహిరంగంగా నిలబడి జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చెయ్యని పనులను కూడా నేను చేశాను అని చెప్పేసి బహిరంగంగా అబద్ధం అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఆ టాలెంట్ నా దగ్గర లేదండి, మీ దగ్గర లేదు, సార్ దగ్గర కూడా లేదు. ఆ టాలెంట్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అది మనకు కనిపిస్తున్నది. ఇక మెయిన్ దీనికి వస్తే మెడికల్ కాలేజీలు. ఇక్కడ ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పడం మన బాధ్యత. 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అని చెప్పేసి ఈ విషయం ప్రజలలో నానుతుంది అని తెలుసుకుని టీడీపీ ఏం చేసిందంటే కొన్ని రోజుల నుంచి, గడిచిన 2-3 రోజుల నుంచి ఒక కొత్త ఎజెండా ఎత్తుకున్నది. మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి అగగో జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేదు అని చెప్పేసి కొన్ని వీడియోలు చేసి ప్రజలలోకి వైరల్ చేస్తున్నారు. దీని నిజానిజాలు ప్రజలకు తెలవాలి. 17 మెడికల్ కాలేజీలు, అందులో 5 పూర్తయి రెండోసారి అడ్మిషన్లు మొన్న జరిగినాయి. 5 మెడికల్ కాలేజీలలో ఏంటి ఆ మెడికల్ కాలేజీలు? మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, విజయనగరం. కరెక్ట్, 5. ఇంకో 2 కాలేజీలు రెడీగా ఉండే ఏంటి? పాడేరు, పులివెందుల. పాడేరులో మొదలు పెట్టారు. అది ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారే. కానీ ఇప్పుడు చెప్పారు, విన్నారా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? పాడేరు ఆపరేషన్ చేశాను అన్నారు. పాడేరుకి ఆపరేషన్ చేయడం ఏంటో సార్, మీరు ఆపరేషన్ చేశారు, సరే, మీరు ఆ కాలేజీని మొదలు పెట్టారా? మీరు ఆ కాలేజీని పూర్తి చేశారా? ఇటుకేశారా? ఏం చేశారు మీరు? రిబ్బన్ కట్ ఇచ్చారా? మీరు చేసింది రిబ్బన్ కట్. అందులో మీకు మీరే సాటి. నెక్స్ట్ పులివెందుల మెడికల్ కాలేజీకి మీరు చేసినటువంటి ద్రోహం ప్రపంచంలో ఇంకెక్కడ ఎవడు ఎరి ఉండరు. ఎవరైనా మంచి చేస్తాము రాష్ట్రానికంటే ఎవరైనా సరే రండి సార్ అంటాం కదా. 50 మెడికల్ కాలేజ్ మెడికల్ సీట్లు ఇస్తామంటే వద్దు, మాకొద్దు, అవసరం లేదని రాస్తారా? నిజంగా సిగ్గుచేటు. సరే, 5 పాత కాలేజీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన కాలేజీలు, 2 ఈ కాలేజీలు, మిగతా 10 కాలేజీలు, 7 అయిపోయినాయి కదా, మిగతా 10 కాలేజీలు. అందులో 6 కాలేజీలు 60% పూర్తయినాయి సార్. 60% పూర్తయినాయి. 4 కాలేజీలు 60%కి తక్కువ ఉన్నాయి. అంటే బిగినింగో లేదా మిడ్లోనే ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ రిపీట్ అయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చి ఉంటే ఈ పార్టీకి ఇవన్నీ అయిపోయి 95% కంప్లీట్. ఒక 5% వదిలేద్దాం వాళ్ళకి, 95% కంప్లీట్ అయిపోయింది. కానీ ప్రభుత్వం రాలా. కానీ ఈ కాలేజీలను కంటిన్యూ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఆలోచించాను. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు, ఏం చేయాలి, దీంట్లో నుంచి ఎలాగ లాభం లాగాలి. లాభం అంటే ప్రభుత్వానికి అనుకున్నారు కాదు, టీడీపీకి ఎలా లాగారు అని చెప్పేసి ఇందాక మీరు చెప్పినటువంటి ఫార్ములా 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడదాం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, ఒక్కొక్క మెడికల్ కాలేజీలకి 50 ఎకరాల భూమి అన్నది ఉన్నది. ఆ 50 ఎకరాల భూమి, ఒక్కొక్క ఎకరం 2 కోట్ల రూపాయలు, అంటే 50 ఎకరాలు ఇంటూ 2 కోట్లు అంటే 100 కోట్ల రూపాయల ఆ భూమిని కేవలము ఒక్కొక్క ఎకరానికి 100 రూపాయలకి మాత్రమే. 100 రూపాయలు. నేను ఒక 500 ఇస్తాను. 5,000 రూపాయలు సార్. అదే చెప్తున్నాను. సంవత్సరానికి 5,000 రూపాయలు. పులివెందుల మెడికల్ కాలేజ్ 5,000 రూపాయలు. అదే చెప్తున్నాను నేను. దాని వాల్యూ, భూమి వాల్యూ మొత్తం కలుపుకుంటే 50,000. 10 మెడికల్ కాలేజ్ కలుపుకుంటే 50,000. అంటే 100 కోట్ల రూపాయల భూమిని తీసుకెళ్లి ప్రైవేటు పరం చేసి సంవత్సరానికి వచ్చేది 50,000. నేను 60 ఇస్తా. నేను అప్పు చేశాను, 60 ఇస్తా, నాకు ఇవ్వండి. సరే, 70 తీసుకోండి. సార్ దగ్గర 30 తీసుకుని అప్పు 1,00,000 ఇస్తా. సరే, ముగ్గురం కలిపి 1,00,000 ఇద్దాము. అది 1,00,000 కోట్ల ఆస్తి అవుతుంది సార్ మొత్తం కంప్లీట్ అయితే. సరే, అది కూడా దరిద్రం ఏంది, 66 ఏళ్ళకి అంటే 33 ఏళ్ళు ఇచ్చి మళ్ళీ 33 ఏళ్ళు పెంచుకోవచ్చు. 66 ఏళ్ళకి ఇచ్చారు. ఇది మెడికల్ కాలేజీలో నిజం. ఒక్కసారి రైతుల గురించి చెప్తాను సార్, చాలా ముఖ్యమైనటువంటి విషయం. రైతులకి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహం ఎంత గొప్పది అంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఈరోజు విన్నాను, నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ప్రతి రైతుని ఈరోజు లైన్లో నిలబెట్టారు యూరియా అని చెప్పేసి. నిజంగా మార్కెట్కి ఎంత ఇచ్చారండి యూరియా? మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎంత ఇచ్చారు? మీరు హాఫ్ మార్కెట్కి ఇవ్వాలి, హాఫ్ ప్రైవేటు రీటైల్కి ఇవ్వాలి. మీరు మార్కెట్కి ఎంత ఇచ్చారు, ప్రైవేట్ రీటైల్కి ఎంత ఇచ్చారు? మొత్తానికి ముందు యూరియాని ఆపేసి ప్రైవేట్కి లీక్ చేశారు. ఎక్కువ ధరలకి రైతులు కొనుక్కోవాలి అని చెప్పేసి. ఇది సార్, దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయిందనుకోండి, పెద్ద స్కామ్ అనేది బయటపడుతుంది. నెక్స్ట్, రైతుల గురించి ఎంత గొప్పగా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్పి అని చెప్పి వర్డ్ ఎప్పుడైనా విన్నారా? మీ జీవిత కాలంలో ఎప్పుడైనా అమలు చేశారా ఎంఎస్పీని? ఈరోజు ప్రతి రైతు రోడ్డు మీదకి వచ్చేసి మాకు గిట్టుబాటు ధర దొరకలేదు అని చెప్పేసి ఏడుస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్, రైతు భరోసా. 2 చేతులు జోడించి మీకు దండం. రైతు భరోసా గురించి ఏదో అన్నారు, అన్నదాత సుఖీభవ. ఇందాక నాకు అది ఆడుగుతుంది సార్. రైతు భరోసా మీరు ఎంత ఇవ్వాలి?
40,000 ఇవ్వాలి ఒక్కొక్క రైతు. అవును. పోయిన ఏడాది 20,000, ఈ ఈ ఏడాది ఏడాది 20,000. 40,000. ఎంత ఇచ్చారు? 5,000. అవును. 5,000 ఇచ్చి మీరేదో మిమ్మల్ని దేవుడు రైతుల కోసమే పుట్టించిండు అన్నట్టుగా ఈ రోజు మాట్లాడుతుంటే Right. నిజంగా రైతులే సమాధానం చెప్పాలి. మన చేతిలో ఏం లేదు సార్. Right. రైతులే ఓట్లలో సమాధానం చెప్పాలి. రైట్. ఒకసారి అనంతపురం సభకు సంబంధించినటువంటి దృశ్యాలు మనం సతీష్ రెడ్డి గారి అభిప్రాయం కూడా తీసుకుందాం. ఆ దృశ్యాలు ఒక్కసారి గమనించండి సార్. అందులో ఇంతకుముందు ఒకటి మిస్ అయింది అంటే ఆ ఒకటి ఏంటో పాషా గారు చెప్పారు. ఎందుకు మిస్ అయిందంటే కూడా వారు ఒక లాజిక్ కూడా చెప్పారు. మీకేమనిపిస్తోంది ఆ దృశ్యాలు చూస్తుంటే? నాకు 27 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో అనుబంధం. మ్మ్. ఆ 27 సంవత్సరాల్లో నాకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ నాయకుడు పరిచయం లేదనకుండా ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మ్మ్. ఇటీవల కాలంలో ఎప్పుడైనా బై యాక్సిడెంట్ ఏదైనా ఎయిర్పోర్ట్లోనో లేకుంటే ఎక్కడైనా ఏదైనా ఫ్రెండ్స్ ఒక ఫంక్షన్లోనో లేకుంటే పెళ్ళిలోనో ఎక్కడ కలిసి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుని అడిగినా కూడా నిజంగా నా గుండెల్లోంచి చెప్తున్నా, ఒక్కటంటే ఒక్కటి కూడా లోకేష్ గురించి పాజిటివ్గా మాట్లాడినటువంటి వ్యక్తి లేడు. మ్మ్. ఒక్క వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీలో నాకు గతంలో ఉన్నటువంటి సహచరుల్లో ఓకే. ఒక్కరు కూడా ఇంక్లూడింగ్ ఈరోజు లోకేష్ అంటే మా వీరుడు అని చెప్పుకొని బయట కెమెరా ముందరికి వచ్చి చించుకునేవాడు కూడా మ్మ్. ఇంత చెత్త మీద ఒక ఎవడు ప్రపంచంలో లేడు అని చెప్పి అంత నీచంగా మాట్లాడుకునేటువంటి సంస్కృతి. బహుశా అది క్యారీ ఫార్వర్డ్ అయి ఉంటుంది. నీకు జనంలో కానీ లేకుండా అంటే పార్టీ క్యాడర్లో కానీ పార్టీ లీడర్లో కానీ మ్మ్. ఎక్కడ కూడా పాజిటివ్గా అతని గురించి లేదు. ఎందుకు ఏంటి మీకున్న అనుభవంతో చెప్పండి. నాకున్నటువంటి షార్ట్ పీరియడ్ కదా. మీరు ఇటీవల కాలంలో మీరు గమనించారో లేదో, రాధాకృష్ణ గారు ఆయనటువంటి ఛానల్స్లోనూ లేకుంటే ఆ ఏబిఎన్లోనూ కూర్చొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు అందరూ కూడా ఆ, దోచుకుంటారు ఎక్కడికంటే ఎక్కడికనేటువంటి వార్త రాశారు కదా. అది వాస్తవమే కదా. అవును. ఎక్కడ పోయినా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జో ఆ ఎమ్మెల్యేనో మ్మ్. ఏ పరిధికి కావాలంటే ఆ పరిధిలో కూర్చొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అన్ని రకాలుగా రౌడీ మామూలు చొప్పున వసూలు చేసుకునేది వాస్తవం. అవును. ఈ వాస్తవాన్ని ఆంధ్రజ్యోతిలో రాశాడు. మ్మ్. కానీ ఆంధ్రజ్యోతి దాచిపెట్టింది ఏంటంటే దీనికి కారణం ఏంది? అవును. ఇప్పుడు పూర్వకాలంలో ఒక సామెత ఉన్నింది, ఆవు చేలో మేస్తా ఉంటే దూడేమన్నా గడ్డను మేస్తుంది అని. ఆ, మీరు సామెత ఇది అందరికి తెలిసినటువంటి సామెతనే కదా. ఆవు చేలో మేస్తా ఉంటే దూడ ఏమన్నా గట్టును వచ్చి మేస్తుంది అని. చేలోకి వెళ్తుంది. ఇది దిస్ ఈజ్ కామన్ సెన్స్. రాధాకృష్ణ గారు ఎక్కడ మిస్ అయినాడో కానీ ఆయన తెలిసినా తెలియకున్నా కూడా ప్రపంచానికంతా ఎరిగిన సత్యం ఏంటంటే మ్మ్. పైన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 3వ అంతస్తులో జరిగేటువంటి దోపిడీ నువ్వు ఆలోచన చేస్తే ఇంత నీచంగా వ్యవహరించచ్చా, ఇంత నీచంగా ఆఖరికి ట్రాన్స్ఫర్లకు కూడా ఒక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి డబ్బులు వసూలు చేసుకొని చేస్తారా అనేటువంటి సంస్కృతి ఈరోజు మొదలైంది. మ్మ్. అది చూసిన తర్వాత వీళ్ళు తెగించుకొని పైన అటు చేస్తాను కాబట్టి ఇది చేస్తాండరు. మ్మ్. సో దీన్ని వీళ్ళు చాలా తెలివిపరులు అనమాట. ఓకే. వీళ్ళకి కావాల్సినటువంటి గెయిన్స్ కోసము మ్మ్. వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేయాలనుకుంటాడో పాపం అమాయకులు కూర్చొని ఇన్ఛార్జీలను ఎమ్మెల్యేలను బలిపసులు చేస్తాండరు. ఓకే. మరి వీళ్ళకు నిజంగా ధైర్యం ఉంటే మ్మ్. దీనికి ఎందుకు వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దిస్? కరెక్ట్. నీ నాయకులు ఎవడైతే మెయిన్ పర్సన్ ఉన్నాడో కూర్చొని చిన్న చిన్న ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి ముఖ్యమంత్రి కార్యాలయంలో తీసుకొని పోయి డబ్బులు తీసుకొని చేస్తూ ఉంటే చిన్న చిన్న అపాయింట్మెంట్ నుంచి నిజంగా చెప్తున్నాను ఈశ్వర్ గారు, నేనేదో అబద్ధం చెప్పడం కాదు, ఏ పదవి కావాలన్నా ఏ ట్రాన్స్ఫర్ కావాలన్నా ప్రతి ఒక్క దానికి ఒక రేటు కడితే తప్పితే ఈ ప్రభుత్వంలో జరిగే పరిస్థితి లేదు. కానీ రాధాకృష్ణ ఏమో అమాయకులైనటువంటి చిన్న చిన్న మొత్తాలు తీసుకునేటువంటి వీళ్ళ మీద మాట్లాడతాడు. ఎమ్మెల్యేలనో లేకుంటే మంత్రుల్లో కూర్చొని అంటే వీళ్ళకి నోరు లేదు కదా, వీళ్ళు తిరగబడలేరు, వీళ్ళేం మాట్లాడే స్థాయి కాదు. సో వీళ్ళని అట్లా అడ్డం పెట్టుకొని ఆయనకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఆయన చేసుకుంటున్నాడు. సో బహుశా చంద్రబాబు నాయుడుకు అప్పుడప్పుడు రివ్యూలు తెచ్చుకునేటువంటి అలవాటు. ఓకే. సో ఈ బొమ్మ చూపిస్తే ఆ నెగటివ్ అనేది ఆ జనంలో ఆ నెగటివిటీ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం పక్కనుండి ఆయన కొన్ని రోజులు అని చెప్పి చెప్పాడేమో అనేది నాకు అనిపిస్తూ ఉంది. అంతేనా? గ్రౌండ్ లెవెల్లో అంటే పార్టీలో జరుగుతున్నటువంటి నాకున్నటువంటి అవగాహన మామూలుగా నా లాజిక్ కానీ నా కథ కానీ ఎక్కడ తప్పులు ఉండదు. అండ్ నేను చెప్పిన విషయం ఏదైనా చెప్పినానంటే దాంట్లో 1% కూడా 1% కూడా నేను అబద్ధం చెప్పాలనేటువంటి ప్రయత్నం కానీ లేకుంటే ఒకటి మీద నింద వేయాలనేటువంటి ఆలోచన కానీ నాకు ఉండదు.
మీరు క్లియర్గా ఎవరైనా తెలుగుదేశం పార్టీ లీడర్లు అవును. మీకు ఎవరికైనా పరిచయం ఉంటే ఆఫ్ ది రికార్డ్ పక్కన కూర్చొని ఎట్లా జరుగుతుందని చెప్పి మాట్లాడమని చెప్పి అనే చాలా చాలా నీచంగా తీసుకురించుకున్నట్టు లీడర్లు మాట్లాడుకుంటున్నారు. ఏంది మా మా ఇప్పుడు మా పరిస్థితి ఏంది? బహిరంగంగానే ఒక బహిరంగ సభకి తన కుమారుణ్ణే పక్కన పెడితే అది ఇంకా నెగిటివ్ వెళ్ళదా ప్రజల్లోకి, ఒక సంకేతం వెళ్ళదా? అంటే అది గమనించలేదనుకుంటారేమో. ఇప్పుడు ఆయన యొక్క జాగ్రత్త ఏంటంటే అతన్ని చూపిస్తే ఆ నెగటివిటీ అంతా పార్టీ మీద పడుతుంది. సో కొన్ని రోజులు పక్కన పెట్టేస్తే అది గమనించారు కదా, ఏదో పవన్ కళ్యాణ్ వాళ్ళు వీళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, కూర్చొని జెండాలు ఊపినారు పోయినారని చెప్పి మాట్లాడతారు. ఓకే. సో ఇంత అబద్ధాలు నిజంగా మీకు ఎవరికైనా ధైర్యం ఉంటుందా ఈశ్వర్ గారు? ఉండదు. 17 గవర్నమెంట్ కాలేజీలు ఎవడిచ్చినారు తమ్ముళ్ళు, మనమా కాదా అని చెప్పేటువంటి ధైర్యము ఎవడన్నా చేయగలుగుతాడా ప్రపంచంలో? చంద్రబాబు నాయుడుకు 1% ఈ 17 కాలేజీలకు సంబంధించి ఈయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ₹1 ఖర్చు పెట్టాడా? లేదు. మరి తప్పు ఆయనదా ఇంకొకటిదా? జగన్మోహన్ రెడ్డిదా ఆయనదా తప్పు? 2500 కోట్లు దాదాపు ఖర్చు పెట్టి ఒక షేప్కు తీసుకొని వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో కొన్ని కాలేజీల్లో అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి, కొన్ని కాలేజీలో అడ్మిషన్స్ కొన్ని సీట్లు శాంక్షన్ అయినాయి, ఇంకా కొన్ని కాలేజీలో 60% కన్స్ట్రక్షన్ 50% కన్స్ట్రక్షన్ కొంచెం జరుగుతూ ఉంది. అవి పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందని చెప్పి ఆపి ఈరోజు కూర్చొని ఆ మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత నాదే కాదా అని చెప్పి జనాన్ని అడిగేటువంటి ధైర్యం, ఆ ధైర్యాన్ని ఒప్పుకోవాలి మొత్తాన్ని చంద్రబాబు నాయుడు. 27 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదని టీడీపీ సోషల్ మీడియా, అఫీషియల్ సోషల్ మీడియా పోస్టులు పెడుతుంది. 27 మెడికల్ కాలేజీలు. కానీ ఇక్కడ అడుగుతున్నది మనం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి లెక్క అడగట్లేదు. వాళ్ళు చెప్పినటువంటి సీట్ల సంఖ్య అబద్ధమే చెప్పారు, ఉన్నటువంటి మెడికల్ కాలేజీల సంఖ్య అబద్ధమే చెప్తున్నారు. ఇక్కడ అడుగుతున్నది ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయం మనం మాట్లాడుతూ ఉంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎప్పుడెప్పుడు వచ్చినవో. కింగ్ జార్జ్ హాస్పిటల్ ఎప్పటిది సార్? అది కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసేశారు. వైజాగ్లో ఉండే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేశారు. అంటే అది మీకు తెలుసు కదా, సత్యానాథన్ల దగ్గర నుంచి సత్యానాథన్లో చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల ఆయన ఈరోజు సీఈఓ అయినాడని చెప్పి మాట్లాడతాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు గారు అసలు మంత్రి కూడా కాదా? సత్యానాథన్లో అమెరికాకు పోయినప్పటికీ, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి అయిపోయి అమెరికాకు పోయి స్థిరపడిపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మంత్రి కూడా కాదు. మరి ఈయన కూర్చొని ర్యాపిడో కూడా ఆలోచన వచ్చి ర్యాపిడో పెట్టారని చెప్పారు. ఎవరి సక్సెస్ అయినా ఆయన ఖాతాలో వేసుకునే గొప్ప ఇది ఉంది. ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా అదే రకంగా. ఈశ్వర్ గారు ఒక పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గర నుంచి ఒక సందర్భంలో మాట్లాడేటప్పుడు, అదేంది బ్రదర్ మనకు తెలిసింది కదా, ఏ గొప్ప జరిగినా గొప్ప అంతా నాది దిబ్బంతా మీది అని చెప్పేటువంటి మనస్తత్వం కదా అని ఒక సీనియర్ లీడర్, ఐ డోంట్ వాంటెడ్ టు మెన్షన్ హిస్ నేమ్, చంద్రబాబు నాయుడు గారి గురించి ఆఫ్ ది రికార్డ్ మాట్లాడేటప్పుడు మనకు తెలుసు కదా బ్రదర్ ఆయన గురించి, ఏ జరిగినా గొప్ప అంతా నాది అంటాడు, దిబ్బంతా మంది చేస్తాడు. రైట్. ఈ మెడికల్ కాలేజీల టెండర్లకు సంబంధించి ఒకవేళ ఎవరైనా టెండర్లలో పాల్గొని ప్రైవేట్ కాలేజీలుగా వాటిని దక్కించుకోవాలని చూస్తే నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టులు రద్దు చేస్తాము. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వార్నింగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నది ఒక్కసారి మళ్ళీ ప్లే చేయండి. అలాంటి వార్నింగ్ ఇవ్వడం కరెక్టేనా అనే అంశం పైన కూడా మనం మాట్లాడదాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాంట్రాక్టులు లేకపోతే ఈ ప్రైవేట్ కట్టబెట్టడం పైన ఏమన్నారనేది ప్లే చేయండి. ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తూ ఉన్నా, ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తూ ఉన్నా, అందరూ కలిసి రండి అని కూడా అడుగుతూ ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం,
ఇది మాత్రం ఖచ్చితంగా. ఎస్ పాషా గారు, ఏంటి స్వీట్ వార్నింగ్ కరెక్టేనా? ఇలాంటి వార్నింగ్లు ఇవ్వడం రద్దు చేస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరికైనా బాధేస్తుంది సార్. అన్ని వేల కోట్ల రూపాయలు కట్టి ఒక చరిత్ర సృష్టించే విధంగా ఇన్ని మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని పప్పు బెల్లాల్లా పంచిపెట్టేస్తుంది. నిజంగా బాధేస్తుంది. కానీ ఆ వార్నింగ్, ఈ స్వీట్ వార్నింగ్ కరెక్టేనా? సార్, ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే వ్యక్తి అలానే మాట్లాడతారు. అంతేనా? ఒక విషయం మాత్రం క్లారిటీగా చెప్తున్నాను, అలా మాట్లాడడం ఏం తప్పేం లేదా? తప్పేం లేదు సార్. ఎందుకు తప్పులేదు అంటే కష్టపడ్డ వ్యక్తి ఆయన కాబట్టి, ఆ నొప్పి ఆయనకు ఉంది కాబట్టి. మంచి పాయింట్. ఆయన ఆలోచించినటువంటి పద్ధతి ఏంటంటే ప్రజలకి మెరుగైన విద్య, మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలి అన్నటువంటి ఒక మంచి ఆలోచన నుంచి పుట్టినటువంటి కాలేజీలు ఈ 17 కాలేజీలు. అందువల్లనే ఆయనకు ఆ నొప్పి ఉంది కాబట్టి ఆ బాధలో నుంచి వచ్చినటువంటి మాటలు అవి. దాన్ని తప్పు పట్టడం అన్నది కరెక్ట్ కాదు. సరే, ఇక రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ వెనక్కి తీసుకొని ఇది ప్రజల ఆస్తిగానే, ప్రజల కోసమే ఇవి ఉండాలి అనే నిర్ణయం తీసుకుంటారనుకుంటారు. 100% తీసుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డ్ ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. చెప్తే చేస్తాడు. అంతేనా? ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకోబోతున్నారో ఏం టెన్షన్ పడాల్సి లేదు. పడాలి. టెన్షన్ ఎవరు పడాలి? కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళు పడాలి. అంతేనా? మీరు నేను కాదు. ప్రజలకి ప్రజాధనం ప్రజలకే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి మరుక్షణము ఏం జరగబోతుంది అనేది క్లారిటీగా చెప్పారు. ఓకే, అది చేస్తారు. హాయిగా మనం నమ్మొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మాటని. సరే, చంద్రబాబు నాయుడు గారి మాటను అవి నమ్మలేం, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాటను నమ్మొచ్చు. ఇంకోటి, ఇందాక మీరు మంచి పాయింట్ చెప్పారు, 27 కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు తెచ్చారని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారికి కొద్దిసేపు ఆగితే 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ కూడా నేనే తెచ్చిన అంటాడు. అది వచ్చింది 23లోనా? 1923. అది కూడా లెక్కేస్తేనే 27 అవుతాయి. అదే సార్, అది కూడా నేనే తెచ్చిన అన్నా కూడా అంటారు. మరి అన్నాక గుండె నొప్పితో బాధపడుతున్నటువంటి వ్యక్తులు గుండాగిపోయినా మనం అజ్జయక్కర్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు కొన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఉంటున్నాయి ఇవాళ రేపు. అంటే వయసు మీద పడి మాట్లాడుతున్నారో తెలియదు. మొన్న దేవుణ్ణి తలుచుకుంటున్నారు, అన్నం తినేటప్పుడు నన్ను తలుచుకోవట్లేదు అన్నారు. అంటే దేవుడితో తనను తాను పోల్చుకుంటున్నాడు అని చెప్పేసి నాకు పిచ్చిలేసింది. 4 సార్లు ఆ వీడియో చూసిన. సరే, 27 మెడికల్ కాలేజీలు అదేదో అన్నారు కదా. ఉన్నది 12 మెడికల్ కాలేజీ టోటల్గా ఉన్నది. ఆ 12లో ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది లేదు. ఓకే, ఆయన అసలు అది క్రెడిటే లేదు. మళ్ళీ 4వసారి ఈయన ముఖ్యమంత్రి. 47 సంవత్సరాల రాజకీయ జీవితం. వాళ్ళు ఏమైనా లిస్ట్ రిలీజ్ చేయగలరా? నేను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇవి కట్టానని చంద్రబాబు నాయుడు గారు. మంచి అవకాశం కదా ఈ రోజు అక్కడ చెప్పేస్తుంటే బాగుండేది. ప్రభుత్వం మింగేశారు కదా సార్. ప్రభుత్వం మింగేశారు కదా. మింగేశారు. ప్రభుత్వం అన్న వర్డ్ వినిపించిందా మీకు? లేదు, వినపడలేదు. 12 మెడికల్ కాలేజీలు ముందు నుంచి ఉంటే మొదటిసారి అట్ ఎ టైమ్ గా 17 మెడికల్ కాలేజ్, జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉంటే హాస్పిటల్ వస్తుంది, పేదవాళ్ళకి ఒక మంచి ఆరోగ్యం అన్నది మనం అందించగలమన్న పాడేరు లాంటి చోట కూడా కాలేజ్ వస్తుంది, మెడికల్ కాలేజ్. అదే ఎవరన్నా అనుకుంటారు సార్. అండ్ ఇక్కడ వింత ఏంటి చెప్పనా, విజయనగరం, పాడేరు, పార్వతీపురం రెండు ఉన్నాయి ఈశ్వర్ గారు. ఒకటి ఎందుకంటే రూరల్ ఏరియాస్లో కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా కొత్తగా చేశారు. ఓకే, వాళ్ళు బయటకు వైద్యం కోసము సిటీస్కి పోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఒకసారి ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అంత దూరం కూడా పోలేరు. కాబట్టి ఆ ప్రాంతంలో కూడా ఇప్పుడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనేది కడితే, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది శాంక్షన్ చేస్తే డెఫినెట్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ షుడ్ బి సపోర్టెడ్ విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఓకే, అంటే సూపర్ స్పెషాలిటీ వైద్యం అంతా కూడా నీకు ఆ గ్రామీణ ప్రాంతంలో వస్తుంది. సో అది మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి టు బ్రింగ్ ఇన్ సో మెనీ కాలేజెస్ వాస్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకుని రావాలా అనేటువంటి ఆలోచన దీంట్లో మెయిన్ పార్ట్. ఈ పీపీపీని అడ్డుకుంటారా? ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వయంగా పాల్గొంటానంటున్నారు. 100కి 100 అడ్డుకుంటారు. చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ రకమైనటువంటి ఛాలెంజ్ చేసిన తర్వాత ఈరోజు ఎవడైతే ఈ కాలేజీలను తక్కువ ధరతో కూర్చొని లావాదేవీలు చేసుకోవాలా, బేరాలు చేసుకోవాలని అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉంటాయి. ఆ రైలు పరిగెత్తడం వద్దులే స్వామి, నీకెందుకు, నీ కాలేజ్ నువ్వే నడుపు. ప్రజల ధనం దోచుకుపోదాము, చంద్రబాబు నాయుడు గారు అప్రంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పకుండా ఉంటే దొంగలు కూర్చొని పంచుకునేవాళ్ళు. ఈ రోజు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడో నిజంగా చలిగాలు వీస్తూ ఉంటాయి. ఎవడైతే కన్నా లోపల చేసుకోవాలనుకుంటాడో, ఇట్ ఈస్ ఎ నోన్ ఫ్యాక్ట్. ఏ రోజైతే ఎలక్షన్ జరుగుతుందో, ఎలక్షన్ జరిగినటువంటి మరుసటి నిమిషం ఈ పార్టీ, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం గ్యారంటీ. దీని గురించి ఎటువంటి డౌట్ లేదు. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇటువంటి రిస్క్ ఎవడే కానీ తీసుకోడు. ఎందుకంటే
వాడైతే శాశ్వత లాభం కూర్చొని ఈ రోజు కొంచెం ఇస్తే కొంచెం నేను తీసుకోవచ్చులే, Yes. కొంచెం ఈ ప్రభుత్వానికి ఇస్తామనుకునేటువంటి ఆలోచన ఉంటాడు. Right. అటువంటి వాళ్ళంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెక్ పెడుతున్నారు. దేనికి? టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కామన్ పీపుల్, Yes. టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ కస్టోడియన్ లా ఉండాలి సార్, ఒక సీఎం అంటే ఉండాలి. ఈ విధంగా పబ్బెల్ కంట్రోల్ చేయండి సార్ మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు, విజనరీ అని చెప్పేసి. యా ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే విజనరీ అని వస్తుంది. అవును. చంద్రబాబు నాయుడు గారి విజన్కి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో ఉన్నటువంటి విజన్కి డిఫరెన్స్ చెప్తాను మీకు. ఒకటి మెడికల్ కాలేజీలో ప్రూవ్ అయింది, రెండోది ఈ రైతులకు సంబంధించినటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో వ్యత్యాసాన్ని కంట్రోల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయల ఒక అమౌంట్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఎందుకు సార్? ఏ ప్రభుత్వం అయినా 3,000 కోట్ల రూపాయలు బ్లాక్ చేసుకుంటుందా? ఎక్కడైనా విన్నారా? ఎందుకు చేశారు అంటే టు కంట్రోల్ ద రేట్స్, ప్రైజెస్. అక్కడ వ్యవసాయంలో రైతులకు ఎట్లాంటి ఇబ్బంది జరగకూడదు, అక్కడ మార్కెట్లో మనము ఒక కాంపిటీషన్ క్రియేట్ చేయాలన్నది ఉద్దేశం. రెండోది P4 అన్నారు. అవును సార్, P4 అంటేనే ఫ్రాడ్ అండి. ఎందుకు? P4 ఒక పెద్ద స్కామ్, బ్లాక్ మనీని వైట్ మనీ చేసేటటువంటి ఒక పెద్ద స్కాము. సరే, ఇట్ ఈస్ టూ అర్లీ టు డిస్కస్ అబౌట్ ఇట్, కానీ రేపు పొద్దున్న ఆ విషయం బయటకు వస్తుంది. బ్లాక్ మనీ సంపాదించిన వాడు చాలా సంపాదించి ఉండొచ్చు, దాన్ని వైడ్గా మార్చడానికి ఈ P4ని వాడుకోబోతున్నారు. అది రాబోయే రోజుల్లో ఎవరో ఒక మేధావులు దాన్ని తీసుకొస్తారు, ఆ రోజు మనం మాట్లాడదాము. కోట్ల రూపాయలు వైట్ మనీగా మారబోతుంది P4 ముసుగులో. దానికి తీసుకొచ్చినట్టు స్కీమే P4. లేకపోతే ప్రజలకి మంచి చేద్దామన్న ఉద్దేశం లేదు. ఎందుకు లేదు? మీరు ఒకవేళ P4ని ప్రజలకి మంచి చేద్దామని తెచ్చుంటే మీరు ట్యాక్సెస్ మొత్తం మాఫీ చేసి ఉండాలి. ఒకవైపు ట్యాక్సులు కూడా కట్టాలి, రెండో వైపు P4కి మద్దతు కూడా ఇవ్వాలి. అవును, అది ట్యాక్స్లు వాళ్ళకి మాఫీ చేయాలి కదా. మరి అదే అంటున్నాను, ట్యాక్స్ తో అది ఇవ్వాలి కదా. మీరు ఇస్తుర్రా? ఇవ్వలేరు, ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్. మళ్ళీ అది మా చేతిలో లేదంటాడు. మళ్ళీ భయపెట్టి మీరు ఎంత ఇస్తారు P4కి? సరే, ఎంత గౌరవం అంటే సచివాలయ ఉద్యోగుల్ని భయపెడుతున్నారు టార్గెట్ చేయమని. దీనికంటే మళ్ళీ నేను మీరు చెప్పింది కాదు, ఈనాడులో వచ్చింది మళ్ళీ. రైట్, అది పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ సార్. పాషా గారు చర్చలో పాల్గొన్నందుకు, అలాగే సతీష్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.